మీకు తెలుసా సింగిల్ క్లిక్ లో ఆయిల్ పెయింటింగ్ గా మార్చొచ్చని? దానికి కావాల్సిన యాప్ పిక్స్ ఆర్ట్. అలాగే సింగిల్ క్లిక్ లో అను ఫాంట్స్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన యాప్ ఏఐ టెక్ యాప్. మీరు ఈ రెండు యాప్లోకి ఏ యాప్ నచ్చిందో కింద కామెంట్ చేసి ఒక లైక్ చేసి ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్. టుడే టాపిక్, పిక్సార్ట్లో వన్ క్లిక్లో ఆయిల్ పెయింటింగ్ చేయొచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటు అను ఫాంట్స్ని పిక్సార్ట్లో ఎలాగో యూజ్ చేయాలో కూడా ఈరోజు చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. పిక్సార్ట్ లోగో ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. చేయగానే ఇదిగోండి పోలీ కలర్స్, ఏదో కలర్, మీరు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను థంబ్నెయిల్ సైజ్ రైట్ క్లిక్ చేశాను. మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్ ఎలా చేయాలి అనేది ముందు చూద్దాం. ఆ తర్వాత అను ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ యాడ్ ఫోటో అని ఉంది కదా, దీని మనకు రండి. మీకు నచ్చిన ఫోటోలో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. నేను తమిళలో చూపించినట్టు ఇగోండి ఈ ఫోటోని నేను యాడ్ చేశాను. ఓకేనా? కరెక్ట్గా ఓకే అయింది కదా. దీన్ని మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ అని ఇవ్వగానే సింగిల్ క్లిక్ లో మారిపోయింది. చూసారా మొత్తం బ్యాక్గ్రౌండ్ కదా. ఇప్పుడు మీరు చేయవలసిన ఇంకొక చిన్న వర్క్ ఉంది. ఏంటంటే దాన్ని పర్ఫెక్షన్ చేయాలన్నమాట. మీరు ఫెదరు ఇవి ఇవ్వచ్చు అనమాట. మీరు ఇక్కడ ఇవ్వండి, మీరు ఎంత కాంట్రాక్ట్ అవ్వాలి. ఇది చూడండి, మనం ఇలాగ ఇచ్చేదాని కొద్దీ అది మారుతూ ఉంటది అనమాట. ఇది చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లేదు అది డిఫాల్ట్ గా ఉన్నది ఓకే అనిపించింది అనుకోండి, మీకు ఇంకెక్కడైనా ఆయిల్ అవసరం లేదనుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ ఎరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ మీద క్లిక్ చేసి సైజు, ఒపాసిటీ, అది ఇవన్నీ ఎడిట్ చేసుకొని మీరు ఇలాగ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇలాగ బ్యాక్గ్రౌండ్ చేస్తాను చూడండి. సాయికృష్ణ అన్న మళ్ళీ యాస్టీజ్గా వచ్చాడు కదా, చూసారా క్లీన్ చేస్తే. ఇదనమాట ఆయిల్ పెయింటింగ్, చాలా ఈజీ. పిక్సార్ట్లోను దీనికి పెద్ద పెద్ద ఏం అవసరం లేదు. ఇంకా ఇప్పుడు మనం ఈ కాంట్రాక్ట్స్ ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఎరేజ్ కూడా చేయొచ్చు. దీన్ని కొండి సాయి ప్రసాదాన్ని కొంచెం ఇది చేద్దాం, మరి బాగోలేదు. ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి రండి. ఎఫెక్ట్స్ అనేసి దాంట్లోకి వచ్చి హెచ్డిఆర్ ఇచ్చి దాన్ని మనం ట్యాప్ చేసి మల్టిపుల్ కలర్ డార్క్ ఇవ్వండి. కొంచెం ఎక్స్ట్రాక్ట్ గా కనిపిస్తుంది. దాన్ని ఫెదర్ని కొంచెం తగ్గించండి, లేదా మీకు కావాలనుకుంటే కొంచెం పెంచండి. ఓకేనా? స్ట్రాంగ్నెస్, బ్లర్. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి రీటచ్ వచ్చి ఇక్కడ ఆటోమేటిక్ ఇవ్వండి. మ్యాక్సిమం అది కొంత సెటప్ చేస్తుంది అనమాట, ఫేస్ అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి కొంచెం గ్లో వచ్చింది కదా ప్లేస్ లో, ఈజీగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం అను ఫాంట్స్ ని ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అను ఫాంట్స్ ని యాడ్ చేసుకునే ముందు టెక్స్ట్ అనే ఆప్షన్ లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ అవ్వాలి. మనం ఆయిల్ పెయింటింగ్ అని ఇచ్చాం. ఓకేనా?
ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి సి ఆల్ అని ఉంది కదా, ఆప్షన్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్ అండ్ మై ఫాంట్స్ అని ఆప్షన్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు యాడ్ ఫాంట్స్ అని ఆప్షన్ పైన కనిపిస్తుంది. ఆ తర్వాత యాడ్ కస్టమ్ ఫాంట్ అని వచ్చి కింద వేరే కలర్లో యాడ్ ఫాంట్స్ అనేసి వస్తుంది. అప్పుడు మీరు మీరు ఏ ఫోల్డర్లో అయితే యాడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫోల్డర్లోను ఇగండి ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మనం క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఈ యాడ్ అయిపోతాయి అన్నమాట కదా. ఇప్పుడు నేను అదే ఫాంట్ ని వైభవ ఫాంట్ ని సెలెక్ట్ చేశాను, కానీ ఇక్కడ రాలేదు చూసారా. కానీ అను ఫాంట్స్ ని మొబైల్లో వాడాలంటే ఒకే ఒక పద్ధతి ఉంది, అది AI టెక్ యాప్. ఆ యాప్ ఎలా ఉంటదంటే ఇలా ఉంటది, లోగో మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అవగానే సైడ్ కి ఇలా స్క్రోల్ చేయగానే వైట్ కలర్ లో అను కీ బోర్డ్ అని ఉంటది, దాని మీద క్లిక్ చేసుకోండి. చేయగానే ఇలా వస్తుంది మీకు మైక్, ప్రివ్యూ, కాపీ, వాట్సాప్ వస్తుంది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఎంటర్ టెక్స్ట్ ఓన్లీ ఫర్ తెలుగు ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను హైదరాబాద్ అని ఎంటర్ చేస్తాను. చూసారా, హైదరాబాద్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ అను కన్వర్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద కింద చూడండి హైదరాబాద్ అని సేమ్ వచ్చింది. ఇక్కడ మీరు కాపీ చేయొచ్చు లేదా ప్రివ్యూ కూడా చూడొచ్చు. ప్రివ్యూ మీద ఇవ్వగానే ఇక్కడ చూడండి మీకు ప్రివ్యూ హైదరాబాద్ అని వచ్చింది. ఇక్కడ ప్రతి ఫాంట్ స్టైల్ కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ఏ ఫాంట్ ఆ ఫాంట్ నేమ్ కూడా కనిపిస్తుంది కింద చూడండి. కింద ఇక్కడ వైభవ, ఇక్కడ నుంచి చూడండి నేను వైభవ నాకు నచ్చింది కాబట్టి లైక్ చేశాను. ఇక్కడ 7 లైక్స్ వచ్చాయి. ఇలా మీకు ఏది నచ్చితే దాని మీద లైక్ చేస్తే ఏదైతే హైయెస్ట్ లైక్స్ వస్తుందో అది పైకి వస్తుంది అన్నమాట. ఆ ఫాంట్ అనేది ఎక్కువ మంది లైక్ చేస్తారని అర్థం, ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు ఇది జస్ట్ మీరు ఏ ఫాంట్ ని క్విక్ గా ఆ ఫాంట్ స్టైల్స్ ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రివ్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పిక్సార్ట్ లోకి రండి. ఆయిల్ పెయింటింగ్ అని ఇచ్చాం కదా, దాని మీద డబల్ ట్యాప్ చేయండి. చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. చూడండి డైరెక్ట్ గా హైదరాబాద్ అని వచ్చింది కదా. హైదరాబాద్ అని ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీగా ఫాంట్స్ యాడ్ చేసినప్పుడు మనం వైభవ ఫాంట్ ని సెలెక్ట్ చేసాం కాబట్టి వచ్చిందనమాట. ఓకే, ఇలా అను ఫాంట్స్ ని యూజ్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఇప్పుడు అను ఫాంట్స్ ని నేనేం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వచ్చి రీసెంట్ లోకి వచ్చి ఆయిల్ పెయింటింగ్ అని మళ్ళీ ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి ఆయిల్ పెయింటింగ్ ఫార్మాట్ లోకి మారిపోయింది హైదరాబాద్ అనేది. ఇప్పుడు ఈ రిమైనింగ్ మొత్తాన్ని మనం ఎరేజ్ చేసేసుకో. రీస్టోర్ దగ్గరికి వచ్చి కొంచెం జూమ్ చేసుకొని ఓపాసిటీ ఇవన్నీ ఇక్కడ నేను ఇలా వేస్తాను. చూడండి మనకి అను ఈ హైదరాబాద్ అనేది కూడా మనకి ఆ ఆయిల్ పెయింటింగ్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇదే చాలా ఈజీ అన్నమాట ఈ యాప్ లో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.